నిరంతరం నేనున్నానని పెద్ద భరోసా లక్షలు పెట్టి ఆ ఊర్లో కళ్యాణ మండపం ఈయన ఏమిచ్చినా మంచి డిగ్రీ కాలేజీ 3 లక్షల రూపాయలు పెంచి ఇచ్చి తీసుకున్న ఇప్పుడు బొకే పెట్టుకో. అలాగే అవనగడ్డ శాసనసభ్యులు తెలుగు జాతి తెలుగు భాషని ఒలికి తీసుకొచ్చి ప్రపంచ స్థాయి ఒలికి తీసుకున్న మహనీయుడు మండల నిల్చోండి. భాస్కర్ రావు గారు ప్లీజ్ మన ఏలూరు పట్నం వడేటి వాళ్ళ ఫ్యామిలీ నుంచి చాలా కొద్దిమందిగా తెలిసి ఇక్కడ వడేటి చంటి గారి తాతగారైన రామ్ బహదూర్ చైర్మన్ గా అంటే ప్రెసిడెంట్ గారు అధ్యక్షులుగా ఇప్పుడు ప్రధానం చేశారు. ఆ రోజుల్లో టీపీగా ప్రాక్టీస్ చేసి తదనంతర కాలంలో 1917లో ఒక రకంగా తీసుకొచ్చారంటే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి వడేటి చంటి గారు దాని వారసత్వాన్ని గుర్తుపుచ్చుకొని వీరు ఏలూరు కోర్టులో ప్రాక్టీస్ చేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తాతగారైన వడేటి వెంకటరామయ్య గారు 14 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా వారి గెలుపు పాట వేశారు. చంటి గారు రాజకీయాలంటే పెద్దగా ఇష్టపడింది వీరికే 2014లో ఎదుర్కొని స్థిరమైపోయింది. ఏకంగా వీరికి ఇటీవల తర్వాత 10 ఆఫీసులో ఉండి ప్రజలు మన సేవలు ఎన్నో శాసనసభ్యులుగా ఎన్నికలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చంటి గారు ప్రజలందరికీ సందర్శన కోసం ఉదయ ఫ్యామిలీ కూడా ఇక్కడ ఏలూరు పట్టణంలో వడేటి వారు కూడా ఆయనకి సహకరించి ఆయన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ నమస్కారం. తక్కువ మంది తెలుసు రామారావు గారు అన్ని చెప్పగలరు కానీ ఈయన 1970లో ఈ డిఈగా చేస్తుండగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేస్తుంటే ఆ స్వగ్రామానికి నీళ్లు రాకపోతే పోలరాజ్ కెనాల్ని వాళ్ళ ఊరు దాకా తీసుకురావడానికి ఎనలేని కృషి చేసి చివరికి అది సాధించగలిగారు. ఆ గ్రామానికి నీళ్ళు వచ్చిందంటే ఇవాళ విశ్వనాథరావు గారి దయాన్ని నేను ఈ సందర్భంగా చేస్తున్నా.
ఆ అన్నగారు నాకు వరుసగా అన్నయ్య అయ్యేటువంటి చంద్ర విష్ణువర్ధన్ గారు ఇన్ని కార్యక్రమాలు చేశారనేది ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాతే కూడా నాకు పెట్టి అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి వారిని అందరినీ పిల్లలు ఆయన మరి ఆయనకి చెప్పుకునే స్వభావం లేదు, చేసే స్వభావం తప్ప. మరి ఈ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి పెద్దలందరూ కూడా మరి ఆయన చేసేటువంటి కార్యక్రమాల్ని మనం కూడా బాధ్యత తీసుకుని వాటికి పేద ప్రజలకు అందే విధానంలో మనం కూడా వారికి సహకరించాలని, చాలా మంది మరి రిటైర్డ్ అయిపోయిన తర్వాత మన భవిష్యత్తు ఏంటి, మన కుటుంబం భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచన చేసే విధానంలో ఈరోజు నడుస్తున్నటువంటి తరుణంలో మరి ఆయన రిటైర్డ్ అయ్యి దగ్గర 15-20 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఆయనకు వచ్చేటువంటి ఆ ఇన్కమ్ని మన కుటుంబమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన కుటుంబమే అనుకుని ఆయన చేస్తున్నటువంటి సేవలను నేను మరి ఆయనకి పాదాభివందనం చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గురించి మాట్లాడాలి, ఆయన వద్దంటాడు, నన్ను మాట్లాడొద్దు, నా గురించి ఏం చెప్పొద్దు అంటాడు. చాలా విశిష్టమైన రోజు ఉంది, అది కూడా ఒప్పుకోవడం. ఆయన కూడా మరి విత్ పర్మిషన్ ఆఫ్ శ్రీనివాస్ మాట్లాడాలనుకుంటున్నాను. చంద్ర విష్ణువర్ధన్ రావు గారు స్వతహాగా వారి తల్లిదండ్రులది అవినిగడ్డ తాలూకా. వారు చంద్ర నాగభూషణం శ్రీమతి గంగాచలం గారి రెండవ పుత్రుడు విష్ణువర్ధన్ రావు గారు. వీరు తాత ముత్తాతల్ని ఆ యొక్క ప్రారంభోత్సవానికి మానవతావాది ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యక్రమం విష్ణువర్ధన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక సేవా కార్యక్రమం చేయాలి, అందుట్లో ఎంప్లాయీగా రిటైర్డ్ అయ్యి తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్నుకొని అది కూడా పబ్లిసిటీ లేకుండా సేవ చేయాలన్నటువంటి ఒక మంచి సహృదయం కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నప్పుడు మాత్రమే సమాజంలో మానవ విలువలు పెరుగుతాయి. మరి ఈ రోజున విద్యార్థులు ఏదైతే మానవ వనరులు ఏదైతే విద్యారంగంలో రాణించడానికి వాళ్ళకి ఆర్థిక అసమానతలు అడ్డు రాకుండా ఉండటం కోసం వారిని మరి వాళ్ళు చదువుకున్నటువంటి స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళడానికి వారికి సైకిల్ ఇవ్వడం అనేది ఒక మంచి కార్యక్రమం. గొప్ప పనులు చేసేటువంటి గొప్ప వ్యక్తుల గురించి కొన్ని సంఘటనలు మనం మర్చిపోలేదు. ఒక సంఘటన నా సర్వీస్లో నేను చూసినటువంటి ఒక సంఘటన 32 సంవత్సరాల కిందట, 32-33 సంవత్సరాల కిందట గన్నవరం ఎయిర్పోర్ట్లో, నేను గన్నవరం ఎస్ఐగా ఉన్నాను, ఎయిర్పోర్ట్లో డ్యూటీ. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, పివి నరసింహారావు గారు గన్నవరం ఎయిర్పోర్ట్లోకి వచ్చారు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కృష్ణా జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరినీ ఆయన కలవడానికి వచ్చిన వాళ్ళని ఒక 20 మందిని లిస్ట్ అవుట్ చేసి నిలబెట్టారు. ఒక పెద్ద ఆయన నా పేరు. పివి నరసింహారావు గారు విమానం ఎక్కే ముందు ఫస్ట్ అలా చూశాడు. ఆయన అంత దూరంలో 15 మీటర్ల దూరంలో ఉన్నారు ఆయన. మేము అప్పుడు వేస్తే నేను కూడా అదే ప్రహారంలో ఉన్నాం. కృష్ణారావు అన్నాడు అలాగా చెల్లిలాగా, మండల వెంకట కృష్ణారావు గారు. నేను అప్పుడే చూశాను. అప్పుడు ఈ సెక్యూరిటీ వాళ్ళు పరుగుపరిగిన వెళ్ళి ఆయన తీసుకొచ్చారు 20 మంది. అది బాగా ఎదిగిపోయినటువంటి సంఘటన. అంటే ఒక గొప్ప పనులు చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తులకి జరిగేటువంటి గౌరవం మనం చూసినప్పుడు ఆనందం వేస్తుంది, దాన్ని మర్చిపోలేదు చెప్పేవారండి. సమాజంలో అయితే ధనవంతులందరూ ధర్మంతులు అవుతారు, అక్కడ పేదరికం ఉద్యోగం కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పేస్తున్నారు వారు. మన చంద్ర గారు చెప్పినట్లు ధనవంతులు వేరే, సంపన్నులు వేరే, శ్రీమంతులు వేరే. ధనం ఉన్న వాళ్ళని ధనవంతులు అంటాం, ధనవంతుగా సారిగ్యం ఉన్న వాళ్ళని సంపన్నులు అంటాం. ధనం ఆరోగ్యము ఇవన్నీ ఉండి సమాజంలో నా కుటుంబం ఎలా ఉండదు. పూర్ణచంద్ర గారు ఇంతకుముందు నాకు పరిచయం లేదు, యాక్చువల్లీ ఇప్పుడే చూస్తున్నాను. పూర్ణచంద్ర గారిని మనందరూ ఒక ఆదర్శంగా తీసుకోవాలని, అలాగే ఆయన చేసే సేవా కార్యక్రమంలో మనం భాగం పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ భాయ్, వీరేష్
ప్రార్థన చేసే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అని చెప్పంటారు. శ్రీ చందన విష్ణువర్ధన్ రావు గారు ఇరిగేషన్ శాఖలో విశ్రాంత ఉద్యోగి. కానీ తన విశ్రాంత జీవితాన్ని కేవలం తన ఇంటికే పరిమితం చేసుకోకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి ఎంతో కొంత మనం సహాయపడాలని చెప్పిన ఒక మహోన్నతమైన లక్ష్యంతో అనేక గుప్తదానాలు చేశారు. వారి స్వగ్రామైన పల్లెవాడలో ఒక కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేసి ప్రజలకు అందించడం జరిగింది. ఆ గ్రామ అభివృద్ధిలో అనేక కార్యక్రమాలని వారు చేయించారు. అలాగే వారు విశ్రాంతి జీవితాన్ని ఏలూరులో గడపటం, ఏలూరులో ఉన్న పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో సంబంధం పెట్టుకుని వారి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు వారు నిర్వర్తిస్తూ వచ్చారు. ప్రత్యేకించి విద్యా విషయకంగా పేద పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పిన సత్సంకల్పంతో ఈ రోజున పేద విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేయటం, అలాగే మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేయటం ఈ రోజున కార్యక్రమం ఇక్కడ జరగటం, దానిలో పాల్గొనే అవకాశం కలగటం నాకు ఆనందదాయకంగా ఉంది. ఇంత పూర్వం కూడా ఇక్కడ డిగ్రీ కళాశాలలో వారు బెంచీలు అవి కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఎవరైతే పేదవాళ్ళు విద్యా విషయకంగా వాళ్ళు పురోగమించినప్పుడే వాళ్ళకి సామాజికంగా వాళ్ళకు గుర్తింపు లభిస్తుంది, వాళ్ళ కుటుంబాలకు ఒక ఆర్థిక స్తోమత లభిస్తుంది, వాళ్ళకు కూడా ఉన్నతమైన స్థితికి చేరడానికి అవకాశం ఉంటుంది. అంచేత విద్యా విషయకంగా ప్రోత్సహించాలని చెప్పిన ఆలోచనతో విష్ణువర్ధన్ రావు గారు ఈ కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. అనేక సమయాల్లో ప్రత్యేకించి కరోనా సమయంలో కూడా వారు సేవలు అందించడం జరిగింది. అలాగే ఇరిగేషన్ ఉద్యోగిగా ఒక పరిపూర్ణమైన శాస్త్ర విజ్ఞానంతో పనిచేసిన వ్యక్తి విష్ణువర్ధన్ రావు గారు. ఎందుకంటే వాళ్ళ ఇరిగేషన్ రంగం కూడా కొంచెం అతలాకుతలైన పరిస్థితి మనకు తెలుసు. అలాంటి సమయంలో ఏదైనా ఒక నిర్మాణం జరిగితే వారి హయాంలో ఏ నిర్మాణం జరిగినా ఆ నిర్మాణం పటిష్టంగా 10 కాలాల పాటు రైతుకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి నిర్మాణం చేయించిన వ్యక్తి విష్ణువర్ధన్ గారు. అంతేకాని గతంలో కృష్ణా డెల్టా ఉద్యమం జరిగినప్పుడు కృష్ణా డెల్టా సంబంధించిన సమాచారం ఇవ్వటం కానివ్వండి, అలాగే పులిచెంతల పోలవరం ప్రాజెక్టుల ఆవశ్యకత గురించి కానివ్వండి, దానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతా కూడా మాకు అందించిన వారు విష్ణువర్ధన్ రావు గారు. ఆ తర్వాత ఆయన పామాయిల్ రైతు కూడా. పామాయిల్కు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు రైతులందరినీ కూడా సమీకరించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా ప్రభుత్వాన్ని ఒప్పించే దాంట్లో కూడా ప్రధానమైన పాత్ర నిర్వర్తించారు. నిజంగా ఇది విశ్రాంతి ఉద్యోగులు చేయవలసిన విశ్రాంతి ఉద్యోగులందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత విష్ణువర్ధన్ రావు గారు అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే కేవలం వాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత ఇంటికే పరిమితం అవ్వకుండా తమ చేతనైన సహాయం సమాజానికి చేయాలని చెప్పి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతో ఆయన జీవితాన్ని గడపడం చాలా ఆనందదాయకమైన విషయం. వారు ఈ రోజున ఏలూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు మరింత ఆనందదాయకంగా ఉంది. రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విష్ణువర్ధన్ రావు గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన పుట్టిన ఊర్లో ఆయన ఇంటిని కూడా ఒక పోస్ట్ ఆఫీస్కి మరి దానం చేసి ఈ రోజున పేద విద్యార్థులకి మరి 22 సైకిళ్ళు, ఒక 10 కుట్టు మిషన్లో ఇవ్వటం అనేది చాలా స్ఫూర్తిదాయకం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా సేవాగుణం ఉండాలి. సేవాగుణం అనేది మనిషి జీవితంలో ఒక పార్ట్ అవ్వాలనేది ఒక సందేశం అని ఆయన ద్వారా అందరికీ కూడా ఇప్పించడం జరిగింది. మరి అందరూ కూడా సంపాదిస్తారు, అందులో సేవ చేయడానికి ఖర్చు పెట్టినోడే మహనీయుడు. చరిత్రలో మిగిలిపోతారు వాళ్ళందరూ కూడా. ఇవాళ 100 ఏళ్ల చరిత్రలో కూడా మహనీయులు పేర్లు చెప్పుకుంటున్నామంటే వాళ్ళు చేసే సేవాగుణమే. అటువంటి సేవాగుణం అనేది ప్రతి ఒక్కరిలో కూడా అలవరుచుకోవాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని ఏర్పాటు చేసినా అందులో ఒక ముఖ్య అతిథిగా నేను వెళ్ళి సమాజ స్ఫూర్తి కోసం వాళ్ళల్లో కూడా సేవాగుణం ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళు ఎంతవరకు చేయగలిగితే అంత చెయ్యాలి, వాళ్ళలో స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథంతో పనిచేయాలి, మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. అటువంటి విధానాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి, అలవర్చుకోవాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ కార్యక్రమం నిర్వహించిన సీనియర్ సిటిజన్స్ కానీ అలాగే భగవాన్ రాజు గారికి కానీ మానవతా సంస్థలకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటారు.